Hello everyone, I welcome all the teaching and learning community to my channel Jeel English. Jeel English. Marchiporu kada? Right. So thank you for watching the previous videos and supporting me. And as I promised earlier, I will come with another exciting topic for you. And this is that exciting topic and very useful topic. Shall we start? Okay then, let us start. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనే టాపిక్ని మనము ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఎంటైర్గా ఎలా ఉపయోగపడతాయి, అసలు అవి ఎంతవరకు అవసరము, దానివల్ల మనకు ఏం హెల్ప్ అవుతుంది, మార్కుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడతాయి, అదంతా మనము ఈ వీడియోలో బ్రీఫ్గా తెలుసుకోబోతున్నాం. Helping verbs, as the word itself gives the indication that these verbs are very helpful for us in daily conversation and daily usage of the language. Helping verbs ki inkoka name kuda undi, auxiliary verbs. మరి నేను ఈ పేరు ఎందుకు రాయలేదో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేశా కదా, ఏమని, నా టార్గెటెడ్ లెర్నర్స్ వచ్చేసి ఎవరంటే బిలో యావరేజ్ పిల్లలు కూడా మార్కులు తెచ్చుకోవడానికి కాన్ఫిడెన్స్ నింపడమే నా అల్టిమేట్ ఎయిమ్. కాబట్టి నేను సింప్లెస్ట్ వేలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రజెంట్ చేయాలనేదే నా మెయిన్ మోటో. కాబట్టి ఆక్సిలరీ వర్బ్స్ అనే వర్డ్ కన్నా హెల్పింగ్ వర్బ్ అనేది, మనకు వర్డింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ని మన మైండ్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. అదే మెయిన్ ప్రైమ్ ఫోకస్ మనం పెట్టాల్సింది. హెల్పింగ్ వర్బ్స్, వర్బ్ అనేది మనకు తెలుసు యాక్షన్ వర్డ్ అంటారు. మరి యాక్షన్ వర్డ్స్ రెండు రకాలుగా క్లాసిఫై చేసి ఉన్నాయి. ఒకటి మెయిన్ వర్బ్స్, అదర్ వర్బ్స్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్. ఈ రెండు రకాలుగా క్లాసిఫికేషన్ జరిగి ఉంది. మెయిన్ వర్బ్స్ అంటే అది మనం ఎంటైర్ డిఫరెంట్ టాపిక్, మళ్ళీ ఒకసారి దాన్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సింపుల్గా ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను. ఈడీ ఎండింగ్ వర్బ్స్ కానీ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఉంటాయి. వాటిని మనము ఒక ఎంటైర్ వీడియోని ప్లాన్ చేద్దాం. రైట్ నౌ మనం లెట్ us restrict ourselves for this topic only, helping verbs. So as the word itself indicates that these are the helping verbs, let us take the help from the verbs and let us better ourselves in using and in facing these kind of questioning in our competitive exams. And main motto for us is 10th class students. సో 10th క్లాస్ స్టూడెంట్స్కు, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కు చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ ఇది. హెల్పింగ్ వర్బ్స్ అనేవి టోటల్గా 4 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. ఆ 4 రకాలు వచ్చేసి బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, విల్ ఫార్మ్స్. ఒకసారి గుర్తు చేసుకోండి, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అండ్ విల్ ఫార్మ్స్. సో వీటిని నేను ఇంతకుముందు వీడియోస్లో ఏ విధంగా అయితే మీకు చెప్పానో, సీక్వెన్స్ ఈజ్ ద మెయిన్ సీక్రెట్. నాకు నా టీచింగ్లో కానీ నాకు ఏదైనా కానీ మెయిన్ ఎజెండా ఏది ఉంటుందంటే సీక్వెన్స్, వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. నేను గ్రహించింది అదే మీకు చెప్తున్నాను, మీరు దాన్ని డీటెయిల్గా తీసుకోండి. సో సీక్వెన్స్ని ఎప్పుడు కూడా నేను చెప్పిన కంటెంట్లో మరవద్దు. సో వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఎలా యూజ్ అవుతుందో నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా సీక్వెన్స్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో నేను ఇప్పుడే మీకు ఏది కూడా ప్రాక్టికాలిటీతోనే మీకు చూపిస్తున్నా. కాబట్టి ఆ సీక్వెన్స్ అనేది ఇక్కడ ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను. బీ ఫార్మ్స్, మీరు బీ ఫార్మ్స్ అన్నిటినీ ఒక సీక్వెన్స్లో నేర్చుకోవాలి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఇక్కడ చూడండి, ఈ 3 ఒక కేటగిరీ, ఈ 2 ఒక కేటగిరీ, ఈ 3 అదర్ కేటగిరీ. సో మీరు బీ ఫార్మ్స్ని బై హార్ట్ చేసేటప్పుడు నేను చెప్పిన విధానంలో బై హార్ట్ చేయండి. యామ్, ఈజ్, ఆర్ అక్కడికి బ్రేక్ ఇచ్చి, వాజ్, వర్ అక్కడికి బ్రేక్ ఇచ్చి, బీ, బీన్, బీయింగ్ అని ప్రాక్టీస్ చేయాలి, బై హార్ట్ చేయాలి. ఇలా మళ్ళీ ఒక్కసారి చెప్తాను. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి.
ఎందుకు ఇలా ప్రాక్టీస్ చేయాలి అనేది, ఈ సీక్వెన్స్ ఎందుకు అవసరం పడుతుందో ఇప్పుడే మీ ముందు ఉంచుతాను. యామ్ ఈజ్ ఆర్ ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ మనకు ప్రజెంట్ టెన్స్కు సంబంధించి యూజ్ అవుతాయి. కాబట్టి మనము వీటిని సపరేట్గా చేసి ఇక్కడే నేర్చేసుకుంటాం. అంటే ఇవి 3 ప్రజెంట్ టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్. మరి దీనికి కాంట్రరీగా మీకు ఇప్పటికే ఆన్సర్ వచ్చేసింది కదా. ఎగ్జాక్ట్లీ వాజ్ అండ్ వర్బ్ వచ్చేసి పాస్ట్ టెన్స్కు సంబంధించిన వర్బ్స్. సో చాలామంది పిల్లలు యావరేజ్ బిలో యావరేజ్ పిల్లల కోసం మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ లేకుండా నేను సింపుల్గా పిల్లలకు చెప్పేది ఏమంటే స్టూడెంట్స్కి వాజ్ వర్, ఇక్కడ వా సౌండింగ్తో వాళ్ళకి గుర్తుండేటట్టు చెప్తాను. వాజ్ అంటే వాడింది, వాడిపోయింది, వాడింది అంటే అయిపోయింది. సో అయిపోయింది ఎప్పుడు? పాస్ట్ అది. సో వాజ్ వర్ వచ్చేసి పాస్ట్ టెన్స్కి వాడతాం. మరి ఇక్కడ బీన్, బీయింగ్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఎస్పెషల్లీ బీ ఫార్మ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే వాయిస్లో ఉపయోగపడతాయి. కాబట్టే నేను అంత డీటెయిల్గా ఈ టాపిక్ని మీకేం చెప్తూ ఉన్నాను అంటే ఈ సీక్వెన్స్లో నేర్చుకోండి. యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ బీన్ బీయింగ్. ఇక్కడికి బీ ఫార్మ్స్ మన మైండ్లో లాక్ అయిపోతాయి. నెక్స్ట్ కమింగ్ టు హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్ ఫార్మ్స్ అనేది చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోగలరు అందరి పిల్లల మాదిరిగానే. సో ఇక్కడ హెచ్ ఎండింగ్ వర్డ్స్, హెచ్ స్టార్టింగ్ వర్డ్స్, నాట్ ఎండింగ్ వర్డ్స్, హెచ్తో మొదలయ్యే పదాలు. సో హెచ్తో మొదలయ్యే పదాలు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇక్కడ చూస్తే మీరు ఈ సీక్వెన్స్తోనే మొదలు పెట్టాలి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్ ఫార్మ్స్ అని అన్నబడే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అని పలకాలి. ఎందుకు ఈ సీక్వెన్స్ ఇప్పుడు ఇంపార్టెంట్? సీక్వెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ వీటిలో అంటే హ్యావ్, హ్యాజ్ ప్రజెంట్ టెన్స్కి యూజ్ చేస్తాము. మరి దీనికి కాంట్రరీగా హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్కి యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్. అర్థమైంది కదా. సో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. డూ ఫార్మ్స్ అంటే ఇది కూడా ఈజీగా మన మైండ్లో లాక్ అయిపోతుంది. ఎందుకంటే డీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఇవి. డీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ డూ, డస్, డిడ్. ఇక్కడ కూడా సీక్వెన్స్ ఇంపార్టెంట్. డూ ఫార్మ్స్ అన్నబడే మనం 3 వర్డ్స్ చెప్పాలి. డూ, డస్, డిడ్. సో ఈ సీక్వెన్స్ ఇక్కడ ఎందుకు అవసరమో నేను ఇక్కడే మీకు ఆన్సర్ ఇస్తాను ప్రాక్టికల్గా. అది ఎలా అంటే డూ అండ్ డస్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్కి వాడే హెల్పింగ్ వర్బ్స్. మరి డిడ్ అనేది ఎగ్జాక్ట్లీ పాస్ట్ టెన్స్కి వాడే హెల్పింగ్ వర్బ్. తర్వాత విల్ ఫార్మ్స్. ఈ విల్ ఫార్మ్స్ని మనము ఇదే సీక్వెన్స్లో నేర్చుకోకపోయినా మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సీక్వెన్స్ అనేది ఇక్కడ అంత ఎసెన్షియల్ కాదు. వెన్ ఇట్ కంపేర్స్ విత్ బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, ఇన్ దీస్ 3 kinds sequence has the priority. So when it comes to will forms, no need to follow the sequence, but if you follow the sequence then it will be better for us. Okay, let us recall will forms. Will, would, shall, should, can, could, may, might, used to, ought to, need, dare, must. ఈ విధంగా మనం పలకాలి. పలికినామంటే ఎంటైర్ హెల్పింగ్ వర్బ్స్ మన మైండ్లో లాక్ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి మనం నేర్చుకునే విధానాన్ని చెప్తాను. కేర్ఫుల్గా వింటారు కదా ఫ్రెండ్స్. ఓకే, రైట్. హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆఫ్ 4 categories: బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, విల్ ఫార్మ్స్. రైట్. మనం ఇది నేర్చుకునే విధానం వచ్చేసి బీ ఫార్మ్స్ని నేర్చుకునే విధానం చెప్పేస్తాం కదా. సీక్వెన్స్ ఈ 3 వరుస క్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అదే వరుస క్రమంలో నేర్చుకుంటే మనకు ఈ టాపిక్స్లలో ఎక్కడైనా కానీ మనం ఇబ్బంది పడకుండా ఫేస్ చేయగలం. రైట్. బీ ఫార్మ్స్ నేర్చుకునే విధానం. బీ ఫార్మ్స్ అని పలకాలి ఫస్ట్, తర్వాత ఇవన్నీ పలకాలి. బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. విల్ ఫార్మ్స్ విల్, వుడ్, shall, should, can, could, may, might, used to, ought to, need, dare, must. ఎంటైర్ హెల్పింగ్ వర్బ్స్ మన గుప్పిట్లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని హెల్పింగ్ వర్బ్స్తోని మనకు టెన్సెస్ టాపిక్ మొత్తం బేస్ అయి ఉంది.
తర్వాత వాయిస్లో కూడా హెల్పింగ్ వర్బ్స్ అనేది చాలా ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది. కాన్వర్జేషన్ కూడా మనం మాట్లాడాలి అంటే హెల్పింగ్ వర్బ్స్ చాలా ఎసెన్షియల్. క్వశ్చనింగ్లో ఎస్పెషల్లీ ఇక్కడ మనకు 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు మనకు క్వశ్చనింగ్లో హెల్పింగ్ వర్బ్స్ ఐడెంటిఫికేషన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉంది, దిస్ ఈజ్ ఎ బుక్. ఇది మీకు అందరికీ తెలిసిన సెంటెన్సే. దిస్ ఈజ్ ఎ బుక్ అన్నప్పుడు ఇది ఒక పుస్తకం. మరి దీన్ని క్వశ్చన్గా మార్చాలి అంటే మనకు హెల్పింగ్ వర్బ్స్ రీకాల్ చేసే కెపాసిటీ ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ ఐడియా చేయాలి. సో ఇందులో హెల్పింగ్ వర్బ్ ఏది? ఇక్కడ ఉంది. ఇది ఏ టైప్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్? బీ ఫార్మ్స్. ఎగ్జాక్ట్లీ బీ ఫార్మ్స్. సో ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ని ముందుకు వేస్తే ఒక క్వశ్చన్ తయారవుతుంది. ఈజ్ దిస్ ఏ బుక్? చూడండి, దిస్ ఈజ్ ఏ బుక్ అనేది ఒక స్టేట్మెంట్, ఈజ్ దిస్ ఏ బుక్ అనేది ఒక క్వశ్చన్. అంటే హెల్పింగ్ వర్బ్స్తో మనము చిన్న చిన్న క్వశ్చన్స్ అడగడానికి ఫ్రేమింగ్ క్వశ్చన్స్కి ఎలా ఉపయోగపడుతుందో ప్రాక్టికల్గా మీకు చూపించాను. తర్వాత వాయిస్ టాపిక్లో కానీ స్పీచ్లో కానీ పొలైట్ రిక్వెస్ట్ కానీ మనకు 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా అన్ని టాపిక్స్లో హెల్పింగ్ వర్బ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి మీ అందరికీ హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ఎంత అవసరము, ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇదంతా బ్రీఫ్గా ప్రాక్టికల్గా ఒక చిన్న వీడియో ద్వారా మీ ముందుంచాను. హోప్ యూ పీపుల్ ఆల్ లైక్ దిస్ వీడియో. లైక్ చేస్తే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. ఓకే, సీ యూ ఆల్. విల్ మీట్ అగైన్. టేక్ కేర్. బాయ్.